హలో కిడ్స్, ఈరోజు మనం A to Z ఆల్ఫాబెట్స్ చదువుకుందాం, కానీ కొంచెం స్పెషల్గా. ప్రతి లెటర్లో వర్డ్తో పాటు అది మన హెల్త్ ఆర్ లైఫ్కి ఎలా ఉపయోగపడుతుందో కూడా చూద్దాం. రెడీనా? లెట్స్ గో. A for యాపిల్. యాపిల్ అంటే సీపు పండు. యాపిల్ తింటే మన హెల్త్ స్ట్రాంగ్గా ఉంటుంది. B for బాల్. బాల్తో ఆడుకుంటే బాడీ యాక్టివ్గా హెల్తీగా ఉంటుంది. C for క్యాట్. క్యాట్ అంటే పిల్లి. క్యాట్ మనకి క్యూట్ ఫ్రెండ్లా ఉంటుంది కదా. నెక్స్ట్ వన్ ఈజ్ D for డాగ్. డాగ్ అంటే కుక్క. డాగ్ మనకి లాయల్ ఫ్రెండ్, బాడీ గార్డ్లా ఉంటుంది. E for ఎలిఫెంట్. ఎలిఫెంట్ అంటే ఏనుగు. ఇది పవర్ఫుల్ యానిమల్, టీమ్ వర్క్కి బెస్ట్ ఎగ్జాంపుల్. F for ఫిష్. ఫిష్ తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. G for గ్రేప్స్. గ్రేప్స్ అంటే ద్రాక్ష. ఇవి ఎనర్జీ ఫ్రూట్స్, సమ్మర్లో రిఫ్రెషింగ్ ఎలిమెంట్స్. H for హ్యాట్. హ్యాట్ వేసుకుంటే మనకి సన్ హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. I for ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా, కానీ ఎక్కువ తినకూడదు. J for జగ్. జగ్లో వాటర్ ఉంటాయి, మనకి నీట్గా తెచ్చుకోవచ్చు, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ K for కైట్. కైట్ అంటే గాలిపటం. గేమ్స్ లాగా ఫన్ కోసం ఆడతాం. L for లయన్. లయన్ అంటే సింహం. ఇది కరేజ్ అండ్ స్ట్రెంగ్త్కి సింబాలిక్గా ఉంటుంది. M అంటే మ్యాంగో. మ్యాంగో అంటే తెలుగులో మామిడి పండు. ఇది విటమిన్ సితో ఫుల్గా ఉంటుంది, హెల్త్ చాలా చాలా మంచిది. నెక్స్ట్ వన్ ఈస్ N for నెస్ట్. నెస్ట్ అంటే గూడు. ఇది బర్డ్స్కి హోమ్, వాటిని సేఫ్గా ప్రొటెక్ట్ చేస్తుంది. O for ఆరెంజ్. ఆరెంజ్ అంటే కమలా పండు. ఇది ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేస్తుంది. P for ప్యారెట్. ప్యారెట్ అంటే చిలుక. ఇది టాక్ టు బర్డ్, మన వాయిస్ని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. Q for క్వీన్. క్వీన్ అంటే రాణి, ఆమె కింగ్డమ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. R for ర్యాబిట్. ర్యాబిట్కి క్యారెట్ అంటే చాలా ఇష్టం. క్యారెట్ దేనికి యూజ్ అవుతుంది? మన ఐసైట్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. S for సన్. సన్ అంటే సూర్యుడు. సూర్యుడు ఏమిస్తాడు? మనకి సన్లైట్ ఇస్తాడు. సన్లైట్ నుంచి డి విటమిన్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ T for టైగర్. టైగర్ అంటే పులి. ఇది స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్కి సింబల్. U for అంబ్రెల్లా. అంబ్రెల్లా అంటే గొడుగు. అది మనల్ని సన్ నుంచి, రైన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. V for వ్యాన్. వ్యాన్ ఈజ్ వెహికల్. అది మనల్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది. W for వాచ్. వాచ్ టైం చూపిస్తుంది, మనకి నైట్ టైమా డే టైమా అనేది క్లియర్గా చెప్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ X for జైలోఫోన్. జైలోఫోన్ ఈజ్ ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. మ్యూజిక్ వింటే మైండ్ ఫ్రీగా ఉంటుంది కదా. Y for యోగా. యోగా మీన్స్ మెడిటేషన్. మెడిటేషన్ చేస్తే మైండ్ అండ్ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటాయి. Z for జీబ్రా. జీబ్రాకి బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ఉంటాయి, చాలా స్పెషల్గా డిఫరెంట్ లుక్తో ఉంటుంది. చూస్తున్నారా కిడ్స్? A to Z ఆల్ఫాబెట్స్తో పాటు ప్రతి వర్డ్ మనకి ఒక బెనిఫిట్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ టైం ఆల్ఫాబెట్స్ గురించి చూసుకుంటే వాటన్నిటి ఉపయోగాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. Bye. Keep learning and smiling.